జై శ్రీరామ్! అందరికీ నమస్కారం. ఈరోజు మనము దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ పెద్దవారు అయినా, చిన్నవారు అయినా ఎవ్వరికి అయినా ఆటంకాలు వస్తున్నాయి అనిపిస్తే ఇలా చేయడం వలన మీకు శుభం కలుగుతుంది. అది ఏమిటంటే దక్షిణామూర్తి ఫోటోను తీసుకువచ్చి ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. దక్షిణామూర్తి ఫోటోను ఇంట్లో పెట్టుకోవడం వలన మీ కష్టాలు పోతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే దక్షిణామూర్తి ఫోటోని ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా చూడాలి. ప్రత్యేకంగా పిల్లలు చదువులో వెనుకబడి ఉంటే ప్రతిరోజు దక్షిణామూర్తిని చూడడం వలన వీరికి సరస్వతీదేవి కృపాకటాక్షం తప్పకుండా లభిస్తుంది. దక్షిణామూర్తిని చూస్తూ ఈ శ్లోకం చదవాలి. అది ఏమిటంటే ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అని చదవడం వలన సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది.